ఏరా పనికెళ్ళలేదా? ఒక నిమిషం, మీతో కొంచెం మాట్లాడాలి. ఏం కావాలంటే దొరగారికి? నాకేం వద్దు. మన ఈశ్వర్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, అది ఆ ఇంట్లో తెలిసిపోయింది. వాళ్ళ నాన్న పెద్దవాళ్ళతో మాట్లాడమంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అందరూ ఊరెళ్ళారు. వచ్చిన తర్వాత చెప్తాను, వచ్చి మాట్లాడండి. ఇంకా ఏమైనా చేయాలా? ఇది చాలు, మీరు ఇంక ఆఫీస్కి వెళ్ళొచ్చు. కొట్టానంటే చూడు నిన్ను. నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? వీడు చెప్పేది నిజమేనా? అదేదో నువ్వు చెప్పాలి గాని వీడితో చెప్పించడం ఏంటి? ఏమీ లేదు, నేను అడిగితే మీరు నా కోసం వస్తారో రారో అని. నేను కాకపోతే ఇంకెవర్రా వస్తారు? నువ్వు కూడా నా కొడుకులాంటోడువే. ఎప్పుడు వెళ్ళాలో చెప్పు, వస్తాను. రే నువ్వేంటి మామా ఆయనతో అలా మాట్లాడతావు? నిన్ను కొడతారేమోనో నాకు కాళ్ళ చేతులు వణికిపోయాయి తెలుసా. ఆయన అలాగే డీల్ చేయాలరా. వెళ్ళి కూర్చొని భయపడుతూ మాట్లాడాను అనుకో, మనకు తెలిసి తెలియని కథలని చెప్పి 2 గంటలు కూర్చోబెట్టి బుర్ర తినేసేవారు. ఎలాగో సరైనా సార్, అదే చాలే. అవునవును, ఇక జరగబోయే పెళ్లిలో ముందు వీడి సిగ్గు చూడాలి మనం. బాగున్నారా అన్నయ్య? ఆయనకేంటి కొత్త పెళ్లి కొడుకు? ఎప్పుడు వెళ్ళి మాట్లాడారు? నాతో చెప్పనే లేదు. ఇంకా మాట్లాడలేదే, వాళ్ళు ఊరికెళ్లారు. రేపు వస్తారంటే రేపు వెళ్ళి మాట్లాడాలి. వెళ్ళి అరే తురే అని నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. ఇంకెలా మాట్లాడతారు? వెళ్ళి సరిగ్గా మాట్లాడండి. నీ బర్రెగొని తీసుకుని అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు వాక్కు. పోవే, మాకన్నీ తెలుసు కానీ. నీకేమీ తెలీదని నాకు మాత్రమే తెలుసు, మళ్ళీ ఫోజులు కొడుతున్నావు. ఏయ్, ఊరుకున్నారని ఓవర్ గా మాట్లాడుతున్నావు, వెళ్ళవే. అన్నయ్య కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి. రేయ్, మన గురించి అంత బాగా ఎలా తెలిసిపోయిందిరా? వచ్చేస్తాడు పెదనాన్న. సూపర్ గున్నారన్నయ్య. ఇప్పుడు మనిషిలా ఉన్నావు. వాడికి కూడా చెప్పు. ఏంట్రా ఇది అసహ్యంగా? ఆ అమ్మాయి చాలా రోజుల నుంచి ఆశపడుతోందిరా. పిల్ల గురించి త్యాగాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టావన్నమాట. సరే సరే రండి. అన్నా, ఇక్కడే ఆపండి అన్నా. ఇదొకర్తి. లూజు లూజు కాల్ లిఫ్ట్ చేయట్లేదు చూడు.
గాయత్రి ఇంకా పడుకోకుండా ఏం ఏం చేస్తున్నావమ్మా? లేదు ఊరికే. వెళ్ళి పడుకోమ్మా. ఆ, సరే అమ్మా. విజయ్ విజయ్, వాటి సంగతి పక్కన పెట్టు. ఎక్కడ్రా వీళ్ళు కనబడట్లేదు? వాడేదో వాడు మామూలుగా ఉంటే నువ్వే వెళ్ళి రెచ్చగొట్టావు కదా. ఏయ్, ఆగరా. చూడెంత అసహ్యంగా ఉందో. మీకేంటండి అవమానం? మాకు అవమానం. వాడికి మాట చెప్తే అయిపోయి ఉండేది కదా. ఏ వాడికి చెప్తే ఏమన్నా అంటాడానా? మర్యాదగా మాట్లాడండి. మర్యాదగా మాట్లాడాలా? ఏయ్, నువ్వు ఎక్కువ మాట్లాడితే మొహం పగిలిపోద్ది, జాగ్రత్త. నీకు మర్యాద కావాల్సి వచ్చిందా? ఆ? ఏయ్ చూడు, చెప్పేది వినవే. చెప్పు, దీనికి బదులు చెప్పే. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావేటే? ఆ? అవును, నేనే రమ్మని చెప్పాను. ఇప్పుడు కూడా నేనే వెళ్ళిపోమంటున్నాను. నాకు ఇదంతా ఏం వద్దు. ఇప్పుడు మీరు దయచేసి వెళ్ళిపోండి. నేను మా నాన్న చెప్పిన మాటే వింటాను. ఇప్పుడు ఎందుకు మీరు ఇక్కడ నిలబడి అసహ్యంగా అరుస్తున్నారు? నేనే వద్దని చెప్తున్నాను కదా, వెళ్ళిపోండి. రేయ్, దీన్ని నిన్నెవరు ఇక్కడికి రమ్మన్నారు? రేయ్, బాగా వెళ్ళం బావ. వాడిని ఊరికే వదలకూడదు. ముందు చేసిందంతా చేసి ముందు పదరా, ఎలా ఆగపోదాం. మాట్లాడుతుందో చూడు. రే ఆగ్రా. రే ఏదోటి మాట్లాడరా. రే నిన్నేరా. లోపలే పెట్టుకోకురా, బయటికి చెప్పిచావు. ఇలా తాగుతుంటే ఇది సెట్ అవ్వదు. చెప్పేది వినపడుతుందా లేదా? రేయ్, నీతోనే మాట్లాడుతోంది, అర్థం కావట్లేదా? కావాలంటే మనస్ఫూర్తిగా ఒకసారి ఏడ్చేసేయ్, భారం అన్న తగ్గుతుంది. రాదు, ఏడుపు రాదు. మా అమ్మ నాన్న చనిపోయినప్పుడే నాకు ఏడుపు రాలేదు. ఇప్పుడు ఇది ఎవరితో పోతే దానికోసం నేను ఏడవాలా? నీకు ఏడుపే రాదంటే నువ్వు జంతువా? అవునరా, నేను జంతువునే. ఎలాంటి ఫీలింగ్ లేని జంతువుని. ఇటు